ఉన్నది ఉన్నట్టుగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వాళ్ళకన్నా సైలెంట్ గా నవ్వుతూ మాట్లాడి వెనకాల గోతులు తీసే వాళ్ళకి సొసైటీ హారతలిస్తుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు గట్టిగా మాట్లాడినా, కొంచెం పాయింట్ టు పాయింట్ మాట్లాడినా, అమ్మో ఈ అమ్మాయితో మాట్లాడలేం బాబోయ్ గెలవలేమని ట్యాగ్ వేసేస్తారు. అదే సైలెంట్ గా ఉంటూ సునామీలు సృష్టించే ఆడవాళ్ళని కూడా చాలా మంచి వాళ్ళు, అమ్మో అసలు ఏం మాట్లాడదు, అయ్యో నోట్లో నాలికే లేదంటారు. ఇలాంటి గొప్ప ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో ఒక్కసారైనా జరిగిందా? జరుగుంటే కన్ఫర్మ్ గా కామెంట్ లో షేర్ చేసుకోండి. ఏం చేస్తాం, కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కూడా తలంచుకొని ఉండాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. సినిమాల్లో సీరియల్స్ లో మాత్రమే అమ్మాయిలు ఏది మాట్లాడినా అబ్బా భలే మాట్లాడింద్రా, భలే అడిగింద్రా అని అనుకుంటారు. బట్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో మన కోసం మనం ఫైట్ చేస్తే మాత్రం పెద్ద నోరు అంటారు. మనం ఎలా ఉండాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అవతలే చెప్పేస్తా ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు కళ్ళున్న గుడ్డోళ్లాగా, చెవులున్న చెవిటోళ్లాగా, నోరున్న మోగోళ్లాగా బతికేస్తా ఉంటేనే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని అర్థమవుతుంది. అప్పుడప్పుడు మౌనంగా ఉండడం మంచిదే గానీ అది మనకి హాని కలిగించకూడదు కదా. సిచ్యువేషన్ ఏదైనా ఇంట్లో పనులు తప్పవు, అదే చేస్తున్నా ఇప్పుడు.